తాజాంశాన్ని చూస్తున్నాం. భారీ వర్షాలు, జరిగిన నష్టం, వరద సహాయక చర్యలపై కాసేపట్లో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, భారీ వర్షాలు, జరిగిన నష్టంపై సీఎం సమీక్ష సమావేశ వివరాలేంటి? రాష్ట్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చాలా చోట్ల జనజీవనానికి కొంత ఇబ్బంది కలిగింది. కొన్ని ప్రత్యేకించి మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట తదితర జిల్లాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు రాకపోకలు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని చాలా చోట్ల సమస్యలు తలెత్తాయి. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. సిఎస్ శాంతి కుమార్ తో పాటు డీజీపీ సహా ఇతరత్ర అన్ని శాఖల ఉన్నతాధికారులు, రెవెన్యూ, విపత్తు నిర్వహణ, నీటిపారుదల, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, R&B అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అన్ని జిల్లాల వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, జరిగిన నష్టాన్ని పై సమీక్షించడంతో పాటు జరుగుతున్న సహాయ చర్యలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇంకా ఇవాళ రేపు మరొక 2 రోజుల పాటు వర్షాలు కూడా ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. నీటిపారుదలకు సంబంధించి కూడా ఇప్పటికే కృష్ణాకు గత 2 రోజులుగా భారీగా వరద వచ్చింది. అక్కడ కొన్ని చెరువులకు గన్లు పడడంతో పాటు ప్రాజెక్టుల కాలువలకు కూడా గన్లు పడిన నేపథ్యంలో వాటికి సంబంధించిన మరమ్మతులు, ఇతరత్ర అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు. ఇదే సమయంలో గోదావరికి కూడా ఇవాళ రేపు గోదావరికి భారీగా వరద వచ్చే అవకాశం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. నరేష్, ధన్యవాదాలు రఘువర్ధన్.